హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హే గాయస్, గుడ్ మార్నింగ్. అందరికీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కూడా మీ ముందరికి ఒక న్యూ జాబ్ అలర్ట్తో మంచి ప్యాకేజ్తో మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కంపెనీ పేరేంటి, ప్యాకేజ్ ఎలా ఉంది, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఓకేనా, జాబ్ పర్మనెంటా, ఫుల్ టైమా, లేదంటే పార్ట్ టైమా, ఓకేనా, లొకేషన్ ఎక్కడ, ఇవి క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేయబడటం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయి. అదే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్, లైక్స్ కూడా మాకు ఇంపార్టెంట్. సో ఈ యొక్క జాబ్ అలర్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో అది గైస్ చూడండి. సో ఈరోజు మనకు naukri.comలో వచ్చిన అప్డేట్ ఏంటంటే చూడండి, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ వచ్చేసి ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్. ఓకే, కంపెనీ పేరు ఏంటి? జెన్ టెక్స్టైల్స్ అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ 0 to 5 years ఎనఫ్. ఓకే, పర్ యానం ప్యాకేజ్ ఎంత ఇచ్చారు? 4 lakhs నుంచి 9 lakhs వరకు ఉండొచ్చు 100%. సో లొకేషన్స్ చూస్తే మనకి కోల్కతా, చెన్నై, బెంగళూరు. ఓకే, ఈ ప్లేసెస్లో జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, 2 days అగో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది naukri.comలో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క జాబ్ రోల్కి జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాడో ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందాం. చూడండి, జాబ్ డిస్క్రిప్షన్: కీప్ అక్యూరేట్ రికార్డ్స్ ఫర్ ఆల్ డైలీ ట్రాన్సాక్షన్స్. బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ అనేటివి మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. యాజ్ యూజువల్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్స్, ప్రాసెసెస్ ఇన్వాయిసెస్. సో ఇంకా బిజినెస్ అన్నాక ఇన్వాయిసెస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి, వాటిని మనం సక్రమంగా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. తర్వాత రికార్డ్ అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్. ఇది ఏ కంపెనీలో అయినా కానీ మ్యాండేటరీగా ఉంటాయి, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. సో అప్డేట్ ఇంటర్నల్ సిస్టమ్స్ విత్ ఫైనాన్షియల్ డేటా. సో బిజినెస్లో జరిగే ఇంటర్నల్గా ఏవైనా కానీ అప్డేట్ చేస్తూ ఉండాలి ఫైనాన్షియల్ డేటాని, మన బిజినెస్ ఎలా జరుగుతుంది అనేసి. ఓకే, రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ రిటర్న్ అండ్ వర్బల్. సో రిటర్న్ కావచ్చు, వర్బల్ కావచ్చు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలని మ్యాండేటరీగా మెన్షన్ చేశారు. తర్వాత ఏ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్ యువర్ జాబ్ ఇన్ జనరల్, కమింగ్ టు వర్క్ ఆన్ టైం. ఓకేనా, గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అందరితో కలిసి మెలిసిపోయే విధంగా ఉండాలి. సో ఆన్ టైంలో, కరెక్ట్ టైంలో జాబ్కి రావడం జరగాలి. సో అదనమాట. ఓకే, టు నో మోర్ అబౌట్ దిస్ జాబ్ ఈమెయిల్ అస్ యువర్ రెజ్యూమ్. సో అక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో అకుల్ సర్కార్ అనేసి ఆయనకు మీరు ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్స్ని అప్డేట్ చేయొచ్చు. ఇంకా ఈ జాబ్లో బెనిఫిట్స్ ఏముంటాయి అంటే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఉంటుంది. ఇంతకన్నా ఇంకా మంచి జాబ్ అయితే 100% దొరకదండి మార్కెట్లో. ఓకే, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్, ఇండస్ట్రీ టైప్ టెక్స్టైల్ అండ్ అపారల్, ఫంక్షన్ ఏరియా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ ఆర్ పర్మనెంట్, రోల్ కేటగిరీ ఫైనాన్స్. ఓకే, ఎడ్యుకేషన్ చూడండి, యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. అంటే కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉండాలి. అలా ఉంటేనే అతనికి టాలెంట్ ఉన్నదని అర్థమవుతుంది, చేయగలడని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. కానీ ఇక్కడ నాట్ రిక్వైర్డ్ ఇచ్చాడు. ఓకేనా, డోంట్ వరీ. చూడండి, కీ స్కిల్స్ చూస్తే కీ స్కిల్స్ మనకి టాలీ, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ అనాలసిస్, ఎస్ఏఫి, అకౌంటింగ్, డైరెక్ట్ ట్యాక్స్, ఓకేనా, రిసీవబుల్స్, పేయబుల్స్, వేరియన్స్ అనాలసిస్, తర్వాత ఎంబీఏ అకౌంట్స్ పేయబుల్, ఆడిటింగ్, ఎంబీఏ ఫైనాన్స్, ఇలాంటి సంథింగ్ కీ స్కిల్స్ ఇచ్చారు. ఇవి కంపల్సరీగా మ్యాండేటరీగా తెలిసి ఉండాలి.
ఓకే, కొంచెం కిందికి వస్తే సో అతని పేరు ఇచ్చారు. ఓకేనా, అబౌట్ కంపెనీ, మెయిన్ కంపెనీ అడ్రస్ కూడా ఇచ్చారు. షో కాంటాక్ట్ డీటెయిల్స్. సో అక్కడ చూడండి, అతని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. అతని వెస్ట్ బెంగాల్ అనమాట. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వారు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీ అదృష్టం బాగుంటే 100% కాల్స్ వస్తాయి, జాబ్ కొట్టగలుగుతారు. ఇలాంటి జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్రొఫైల్స్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. సో ఎవరే కానీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా అప్లై చేసుకొని మంచిగా జాబ్ తెచ్చుకొని మీ యొక్క ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి. ఓకేనా. సో మీ టాలీ లోకేష్, జై హింద్.